నమస్కారం. సర్వ కళల సమాహారమైన 99 అడ్డాకు స్వాగతం. ఆయన పిల్లల్లో పిల్లాడు, పెద్దల్లో పెద్దాడు, కుర్రాళ్లకు కుర్రాడు, కళా వేదికలపై మైమరపించే మాంత్రికుడు. ఆయన మ్యాజిక్, ఆయన మ్యూజిక్, ఆయన క్లాసిక్, ఆయన ఓ పబ్లిక్. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన అందరివాడు, కళాకారులకు పెద్దన్న లాంటివాడు. ఆయన పేరే చొక్కాపు వెంకటరమణ. మ్యాజిక్ రంగంలో మ్యాజిక్ ఛాంపియన్గా, సాహితీ రంగంలో లిటిల్ మాస్టర్స్ రైటర్గా, ఆర్టిస్ట్ లోకానికి గాడ్ ఫాదర్గా పేరుపడ్డ చొక్కాపు వెంకటరమణ గారే ఈరోజు మన 99 అడ్డాలో తన మ్యాజిక్ తోటి, మాటలతోటి మనల్ని మంత్రముగ్ధుల్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం? ఉన్నారు సార్? బాగున్నానండి. మిమ్మల్ని ఏమని పిలవమంటారు? ఏముంది, నా పేరు చొక్కాపు వెంకటరమణ. అయితే మ్యాజిక్ రంగంలో నన్ను మిస్టర్ చో అంటారు. అంటే అంటే నా చొక్కాపులోని మొదటి 3 లెటర్స్ తీసుకుని చో అని. చొక్కాపు వెంకట. సి అంటే క్రియేటివ్, వి అంటే వెరైటీ అని కూడా కొందరు అంటారు. కానీ ఇన్నిలా అండి, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్, తర్వాత మ్యాజిక్, పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్, బాల సాహిత్యంలో కృషి చేసిన వ్యక్తి, తర్వాత సామాజిక సేవ చేస్తున్న వ్యక్తి, తర్వాత ఇంకా ఇంకా ఇలా చెప్తూ పోతే అసలు నాకే లెక్కలేనన్ని ఉన్నాయి. ఇవన్నీ ఎలా సాధ్యం అసలు మీకు? యద్భావం తద్భవతి అంటారు. మన మనసులో ఏదే చేయాలనుకుంటే అది చేసుకుంటూ పోవడమే. అది నా పద్ధతి. అదండి, అనుకున్నా చేయగలడం అనేది ఎంత సాధ్యమయ్యే పని కాదు కదండి. మీ అసలు జర్నలిస్ట్గా మీ వృత్తిపరమైన జీవితం మొదలైంది. అవును. మ్యాజిక్ వైపు, మిమిక్రీ వైపు, ఇటువైపు కొనసాగడం గల కారణాలు ఏంటి? అంటే నేను పుట్టింది విజయవాడ అండి. విజయవాడలో చదువు అంతా అక్కడే జరిగింది. అయితే 1971లో అక్కడ జయశ్రీ జనత శ్రీమతులు అనే పత్రికల్లోని 71 నుంచి 78 దాకా అక్కడ సహాయ సంపాదకుడిగా పనిచేశాను. అయితే నా రచనా వ్యాసంగం అంటారా, 1962లో నా మొట్టమొదటి కథ చంద్రభాను అనే పత్రికలో పడింది. అప్పుడు నేను 7th క్లాస్ చదువుతున్నాను. అంటే ఆ ఆసక్తి, ఆ తర్వాత నేను జర్నలిస్ట్గా మారడానికి అవకాశం ఏర్పడింది. ఆ తర్వాత అక్కడి నుంచి నేను 1978లో హైదరాబాద్కి వచ్చాను. అంటే విపుల చిత్ర పత్రికల్లోని నేను సహాయ సంపాదకుడిగా 2 ఏళ్ళు పనిచేశాను. ఆ తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అది. దాంట్లోని బాలచంద్రిక పిల్లల మాసపత్రిక ఎడిటర్గా నాకు ఉద్యోగం వచ్చింది. దాంట్లో చేరాను. అలాగే ఆ పిల్లల పుస్తకాల ప్రచురణల విభాగానికి కూడా ప్రొడక్షన్ ఎడిటర్గా నేను 18 ఏళ్ళు పనిచేశాను. అంతేకాకుండా పిల్లల కోసం ఒక 70 పుస్తకాల దాకా రాశాను. అది అయితే నేను ఇక్కడ విపుల చిత్ర పత్రికల్లో పనిచేసేటప్పుడు పట్టాభిరామ్ గారు, ప్రముఖ మ్యూజిషియన్ బివి పట్టాభిరామ్ గారు దాంట్లోని ఆర్టికల్స్ రాస్తూ ఉండేవారు. మా సెక్షన్కి వచ్చినప్పుడు చిన్న చిన్న మ్యాజిక్లు చేసి చూపిస్తారు. అయితే నేను చిన్నప్పటి నుంచి మిమిక్రీ ఆర్టిస్ట్గా చాలా ప్రదర్శనలు ఇచ్చాను. అలాగే నా గురించి తెలుసుకొని ఆయన ఇంద్రజాల ప్రదర్శనకు ముందు నన్ను మిమిక్రీ చేయడానికి ఆహ్వానించారు. అలాగే ఆయన ప్రదర్శన ముందు నేను మిమిక్రీ ప్రదర్శిస్తూ అలాగే ఆయనతో కలిసి తిరుగుతూ మ్యాజిక్ మీద ఆసక్తి కలిగి ఆయన సహకారంతో మ్యాజిక్ కూడా నేర్చుకున్నాను. ఆ తర్వాత 2 పడవల మీద కాళ్ళు వేయడం మంచిది కాదని మ్యాజిక్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి దాంట్లో రకరకాల ప్రయోగాలు చేశాను. అయితే అందరూ చేసే పద్ధతిలోనే నేను ఎందుకు వెళ్ళాలి, కొత్తగా చేద్దామని ఆలోచనతో 1984లో మ్యాజిక్, మ్యూజిక్, డ్యాన్సు, డ్రామా, మైమ్ ఇవన్నీ కలిపి మూకేంద్ర జాల్ అంటే మైమో మ్యాజిక్ అనే పేరుతో నేను ఒక ప్రదర్శన ఇచ్చాను. ఒక 8 మంది అసిస్టెంట్లు ఉండేవాళ్ళు. మైమో మ్యాజిక్ అనేది మొట్టమొదట అసలు మొదలు పెట్టింది మీతో. మాట్లాడకుండా మ్యాజిక్ చేయడం అనేది 84లో మొదలెట్టాను. దానికి మంచి గుర్తింపు వచ్చింది. ట్రెండ్ సెట్టర్గా నాకు మ్యాజిక్ రంగంలో అందరూ నన్ను చాలా మట్టుకు వాళ్ళు ఇలాగే చేస్తారు. ఆ తర్వాత అందరూ మాట్లాడడం మానేసి అది కొంచెం మాట్లాడడం కష్టమైన వాళ్ళకి అది ఈజీ అయింది. అంతేకాకుండా దీంట్లోని ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా టక మ్యాజిక్ చేసుకుంటూ వెళ్తారని ఒక అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే విధంగా ఉంటుందని అందరూ అదే. మీరు ఇప్పటికీ మ్యాజిక్ చేస్తున్నారు కదా,
మా కోసం మా ప్రేక్షకుల కోసం కూడా చిన్న మ్యాజిక్ ఏదన్నా చేయించి. నేను తప్పకుండానండి. అంటే పిల్లల కోసం ఎక్కువ మ్యాజిక్ చేస్తాను. నేను ఒకసారి ఒక వేదిక మీద ఒక చిన్న బొమ్మ, ఒక చిన్న పాపను పిలిచి ఆ బొమ్మ చూపించాను. కావాలని అంటే నేను మరీ చిన్నపిల్లనయా బొమ్మలతో ఆడుకునేదన్నా, నాకేమైనా తినడానికి చాక్లెట్లు కానీ ఇంకేమైనా తినడానికి ఫ్రూట్స్ కానీ ఇవ్వాలని. సరే అని చెప్పేసి నేను దీని మీద ఈ టెడ్డీ బేర్ లాంటిది చిన్న బొమ్మ దీని మీద ఒకటి ఇలా వేసి ఇలా అనగానే అది ఒక పుచ్చకాయ ముక్కలాగా తయారైంది. చేసి చాలా హ్యాపీగా ఆ పాప తీసుకుని తినుకుంటూ వెళ్ళిపోయింది. అంటే ఇది చాలా కృషితో కూడిన పని కదండి. అంతేనండి. అంటే ఇది మ్యాజిక్లోని మంత్రాలు తంత్రాలు ఏమి లేవండి. ఏంటి అంటే అభ్యాసం మీద వస్తుంది. అది ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చూపించేది మ్యాజిక్. ఈ హాబీగా నేర్చుకున్న మ్యాజిక్ ఆ తర్వాత అది ప్రొఫెషన్గా మార్చుకున్నాను నేను. ప్రొఫెషన్గా మార్చుకొని ఇప్పుడు ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయటం, రోజు ఈ బర్త్డే పార్టీస్ వాటిలోని మ్యాజిక్ చేయటం, పిల్లల కోసం మ్యాజిక్ ఫన్ స్కూల్ అని ఒకటి పెట్టి పిల్లలకి ఉచితంగా మ్యాజిక్ నేర్పిస్తూ ఉంటాను. అది చాలామంది పిల్లలు తయారయ్యారు. ఎందుకంటే పిల్లలు మ్యాజిక్ నేర్చుకోవడం వల్ల వాళ్ళకి మెమరీ పవర్ డెవలప్ అవుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా డెవలప్ అవుతుంది. మైమ్ పర్టికులర్గా తీసుకోవడానికి కారణం ఏంటండి? అంటే ఇప్పుడు మ్యాజిక్ మామూలుగా అందరూ చేస్తారండి. అయితే మైమ్లోని అంటే ఎవరికైనా ఏ దేశం వెళ్ళినా కూడా మైమ్లోని మ్యాజిక్ చేస్తే అందరికీ అర్థమవుతుంది. భాషతో సంబంధం లేదు, యూనివర్సల్ లాంగ్వేజ్ భాష అది. అందుకనే అంతేకాకుండా మైమ్లోని నాకు ఆది గురువు మా అమ్మ. ఎలాగంటే ఆవిడ బాల్యం నుంచి ఆవిడకి చెవుడు, ఆవిడ చిన్నతనం నుంచి ఆవిడకి చెవులు వినపడవు. దానివల్ల నేను మా అమ్మని అమ్మ అనే అవకాశాన్ని మిస్ అయ్యాను. అమ్మ అని పిలవాలన్నా, అన్నం పెట్టమని అడగాలన్నా సైగలతో అడగాల్సి వచ్చేది. అందుకనే ఆ మైమ్లో నాకు మా అమ్మ ఆది గురువు అనమాట. ఆ విధంగా నేను ఆ సైగలతో మాట్లాడడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటైంది. అందుకనే నేను మైమ్ ద్వారా చాలా ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాను. అందుకని మ్యూజిక్, డ్యాన్సు, డ్రామా ఇవన్నీ కలిపి మైమ్లోని ఇంద్రజాలం ప్రదర్శించడంతో అన్ని రంగాల వాళ్ళకి, అన్ని స్థాయిల వాళ్ళకి అర్థమవుతుంది. అన్ని వర్గాల అలాగా మైమ్ మ్యాజిక్ అది అలాగే క్లిక్ అయిందండి. మీరు ఇలా చాలా మందిని ఆర్టిస్టులుగా ఒక లైఫ్ ఇచ్చిన చాలా గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా మీరు వాళ్ళకి ముందుగా ఇది చెయ్యండి అని సలహా ఇచ్చి ఆ స్థాయిలో ఉంచిన వ్యక్తులు. అలాంటి వ్యక్తులు డఫ్ అండ్ డమ్ అయిన వ్యక్తి అసలు జీవితమే ఏం లేదు అనే స్థాయి నుంచి వాళ్ళు ఒక గొప్ప స్థాయిలో ఆదర్శపరమైన స్థాయిలో ఉన్నారు. ఒకసారి దానికి సంబంధించిన విషయం. రవిచంద్ర అని ఒక బాబు ఉన్నాడండి. నేను ఒకసారి రవీంద్ర భారతిలో ఇంద్రజాల ప్రదర్శన ఇచ్చేసరికి వాళ్ళ నాన్నగారు ఆ పిల్లాడిని తీసుకుని వచ్చి, ఈ చిన్న పిల్లాడు తీసుకొచ్చి, మా వాడికి చెవులు వినపడవు, మాట్లాడలేడు, మోగా చెవుడు బాలుడు, వీడి జీవితం ఏమైపోతుందో అని చెప్పేసి నాకు చాలా దిగులుగా ఉంది. మీరు మాట్లాడకుండా డ్యాన్స్ చేస్తూ మ్యాజిక్ చేసేసరికి నాకు ఒక ఆశ వెలిగింది. మా వాడికి మ్యాజిక్ నేర్పించండి అంటే సరే అని చెప్పేసి నాతో పాటు తీసుకెళ్ళి అతని వేదిక మీద పక్కన కూర్చోబెట్టి నన్ను చూసి నువ్వు ఇమిటేట్ చేయి అంటే మామూలు వాళ్ళకి చెప్పడానికి నువ్వు వీళ్ళకి చెప్పడానికి తేడా ఉంటుంది. అలాగే నాతో పాటు తీసుకెళ్ళి ఆ మ్యాజిక్ అతను ఇమిటేట్ చేయి, నేను ఏ స్టెప్లు వేస్తా ఆ స్టెప్లు అబ్జర్వ్ చేసేవాడు. అలాగా అతను ఏ స్థాయికి వెళ్ళాడంటే 3 సార్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కాడు. ఆ తర్వాత 3 సార్లు అంటే ఒకసారి నాగపూర్లోని ఇంటర్నేషనల్ డఫ్ మ్యూజిషియన్స్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. తర్వాత అమెరికా వెళ్ళాడు, అమెరికాలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మళ్ళీ ఇటలీ వెళ్ళాడు, ఇటలీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇదంతా అయిన తర్వాత ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది. ఇప్పుడు అతనికి